భూభారతికి సంబంధించిన భూ సమస్యల సహాయక విభాగ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ని దీనికి సంబంధించింది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. అయితే భూమికి సంబంధించిన సమస్యలు భూభారతి చట్టం తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవి గతంలో ధరణి ఉండే ధరణి మాదిరిగానే భూభారతి తీసుకొచ్చారు. దీంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ని సంప్రదించవచ్చంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలని ఇక్కడ హెల్ప్ డెస్క్ సంబంధించిన అధికారులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. భారతీయ చట్టాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో ఎలాంటి సమస్యల పరిష్కారం అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి అంటే రెవెన్యూ సదస్సులు పెడుతుంది. రెవెన్యూ సదస్సుల ప్రకారము మనకి ప్రజల దగ్గరికే సదస్సులు పెట్టి వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకొని ఎటువంటి ఛార్జెస్ లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయబోతుంది. ఇంతకుముందు దాదాపు నెల రోజుల పాటు కూడా డెస్క్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అంటే మీ దగ్గర ఎలాంటి సమస్యలు పరిష్కారం కావడానికి రైతులు వచ్చారు ఇప్పటివరకు మా దగ్గరికి అయితే మిస్సింగ్ సర్వే నెంబర్స్ కోసం కానీ ఎక్స్టెంట్ తక్కువ పడిందని కానీ చాలామంది వచ్చారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సుల ప్రకారము మేము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని ఎటువంటి ఛార్జెస్ లేకుండా వాళ్ళకి క్లియర్ చేస్తున్నాం. అంటే ఎలాంటి సమస్యలు వచ్చాయి? భూమి సమస్య ఎలాంటివి తీసుకొచ్చారు మీ దగ్గరికి? ఇప్పుడు వాళ్ళకి తప్పుగా పడిందని, పేరు తప్పు పడిందని, లావణ్య పట్టాలు లావణ్య పట్టాలుగా పడ్డాయని అటువంటి సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు మన గవర్నమెంట్ తెచ్చిన భూభారతి చట్టం ప్రకారం అందరికీ సులువుగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అంటే రైతులు వాళ్ళకు మేరుగా గతంలో ధరణి ఉండదు, చాలా జిల్లాలో కూడా దాదాపు ఒక 10,000 చిలుకు దరఖాస్తులు ఉన్నాయి. రైతులు అప్లికేషన్ ఫామ్లు పెట్టుకున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ భూభారతి వచ్చింది. దీంట్లో ఆ దరఖాస్తులు దీంట్లో పరిష్కారం అవుతాయి అనుకుంటారా? ఇప్పటివరకు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయినాయి. ఒక 1000 అప్లికేషన్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సాదా బైనామాలకు సంబంధించి కోర్టులో కేసు ఉండడం వల్ల అది కొంచెం అది క్లియర్ అయిన తర్వాతనే దాని గురించి డిసిషన్ తీసుకుంటాం. అంటే నేరుగా రైతు మీకు ఎలాంటి అప్లికేషన్ పెట్టాలి? రైతు వాళ్ళ సమస్య ఉంటే, భూ సమస్య ఉంటే మాకు ఏంటి అంటే నేరుగా అంటే ఇప్పుడు మాకు రికార్డులో ఉండి మాకు ఎటువంటి ఆన్లైన్లో ఎక్కలేదు, అలాంటివి ఏమన్నా సమస్యలు ఎక్కువగా వచ్చినాయి. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని కూడా అమలు పరిచారు. ముఖ్యంగా జిల్లాలో కూడా కొన్ని రోజులకెళ్ళి కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కూడా భూభారతి చట్టాన్ని పైన కూడా వివిధ మండలాల్లో కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గతంలో ధరణిలో ఎలాంటి భూ సమస్యలు ఉన్న వారి పరిష్కారం కానీ ఈ భూభారతి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో కూడా గతంలో ఏదైతే అప్లికేషన్లు ఉన్నో దాంట్లో మిగతా అన్ని కంప్లీట్ అయ్యి 1000 మాత్రమే పరిష్కారం అయ్యాయి. మిగతా ఈ కోర్టులో ఉన్న సమస్యల వల్ల కూడా పరిష్కారం కాలేవని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేసిన. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొస్తే దానికి సంబంధించిన కూడా భూమికి సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వారిని నేరుగా జిల్లా కలెక్టర్లు కార్యాలయంలో కూడా ఉన్న హెల్ప్ డెస్క్ని సంప్రదించాలి. దానికి సంప్రదించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పి జిల్లా కలెక్టర్ తీసుకొచ్చారని చెప్పి వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.